జేపీ న్యూస్. పొదలకూరు సత్యనారాయణ ట్రేడర్స్ లేఅవుట్లో ఆదివారం స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పార్కును టెంకాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగు యువత ఉపాధ్యక్షుడు బ్రహ్మదేవి చంద్రశేఖర్, సత్యనారాయణ లేఅవుట్ అసోసియేషన్ నాయకుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 286 అంకణాల స్థలం గత కొంతకాలం నుండి అన్యాక్రాంతంకు గురైన విషయం తెలిసిందే. స్థానిక నాయకులు, లేఅవుట్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే స్పందించి ప్రభుత్వ మరియు పబ్లిక్ ప్రాపర్టీ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారన్నారు. జై ఎన్టీఆర్, వర్ధిల్లాలి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకత్వం అంటూ నినాదాలు చేశారు. అనంతరం టీడీపీ నాయకులు యువతతో కలిసి వాలీబాల్ ఆడారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కోవూరు బక్కయ్య నాయుడు, ఏఎంసీ వైస్ చైర్మన్ వెంపులూరు అరుణ, డైరెక్టర్లు పోతుగుంట రామలింగయ్య, పిన్నెల్లి ప్రభాకర్, రావూరి సుధీర్ నాయుడు, మీరా మధు, శ్రీనివాసులు నాయుడు, వెంకటేశ్వర్లు, వెంకట రమణయ్య తదితరులు పాల్గొన్నారు. సత్యనారాయణ ట్రేడర్స్ లేఅవుట్ వాసులు ఎమ్మెల్యే సోమిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. లేఅవుట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను ఉంటున్నాను. నా పేరు బి వెంకటేశ్వర్లు. ఈరోజు సత్యనారాయణ లేఅవుట్లో 286 అంకణాల స్థలము 1985 సంవత్సరంలో లేఅవుట్ వేసినప్పుడు దీన్ని రిజర్వ్డ్ స్థలంగా, అంటే పార్కుకు, గుడికి, బడికి, ఆట స్థలానికి వదిలిపెట్టారు. కొంతమంది 2021 సంవత్సరంలో వాళ్ళ పేరు మీదకు దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని మాది అన్నట్లు కొన్ని తప్పుడు ధృవపత్రాలు సృష్టించారు. దానిని లేఅవుట్ ఓనర్స్ అసోసియేషన్గా మేము వ్యతిరేకించాం. తదుపరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ స్థలం ఎట్టి పరిస్థితులలో ప్రజలది, ప్రజలకే ఉండాలి, ప్రజల ఉపయోగార్థం దీన్ని ఉపయోగించాలి, ఇది పార్కుగానే అభివృద్ధి చేయాలని అనేక రకాలుగా మాకు సహకరించి ఈ పార్కును అభివృద్ధి చేయడానికి అనేక రకాల ఆలోచనలు మాకు కలిగించారు. దీని మీద కేసులు కూడా నడిచాయి. ఈరోజు పొదలకూరులోని సత్యనారాయణ లేఅవుట్లోని మా ప్రియతమ నాయకులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు నందమూరి తారక రామారావు పార్కుని ఓపెన్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా గతంలో ఈ విధంగా జరిగినటువంటి గతంలో 286 అంకణాల పార్కు స్థలాన్ని కొంతమంది అన్యాక్రాంతం చేస్తుంటే మా ప్రియతమ నాయకులు చంద్రమోహన్ రెడ్డి దీన్ని నందమూరి తారక రామారావు పార్క్గా నామకరణం చేసి దాన్ని నిలబెట్టి ఈరోజు ఈ పార్కుని విజయవంతం చేసి పార్క్ డెవలప్మెంట్ కోసం అనేక విధాలుగా కృషి చేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ పార్కుని సుందరవనంగా తీర్చిదిద్దుతూ అదేవిధంగా ఆడుకునేదానికి ఒక వాలీబాల్ కోర్టు కానీ, షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు కానీ ఓపెన్ చేసుకొని ఈరోజు విజయవంతంగా ముందుకు సాగుతూ రాబోయే రోజుల్లో అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా ఒక వాకింగ్ ట్రాక్, అదేవిధంగా వాళ్ళకి పెద్దోళ్ళకి ఆడుకునే స్థలంగా కేటాయించుకుంటూ రాబోయే రోజుల్లో ముందరగా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.